హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అభిసారుడి మంత్రదండం జానపద నవల 12వ భాగం విందాం. అమావాస్య దగ్గర పడుతూ ఉండటం వలన వెన్నెల వెలుగు తక్కువగా ఉన్నప్పటికీ ఎదురుగానే ఉన్న గుహ కొంచెము అస్పష్టంగా కనిపిస్తోంది. యక్షిణిని అంతమొందించగల చాముండేశ్వరి త్రిశూలము తమ వద్ద ఉన్నందులకు ధైర్యంతో నేరుగా లోపలికి వెళ్లారు. గుహ అంతా చీకటిగా ఉంది. కొంచెం వెలుగు ఎక్కడి నుంచో వస్తోంది. గుహ చివరిలో వారికి సోపానాలు అస్పష్టంగా కనిపించాయి. పరిసరాలు జాగ్రత్తగా గమనించుకుంటూ మెట్ల గుండా క్రిందకు దిగారు. ఒక చిన్న ద్వారం కనిపించింది. ఆ ద్వారం మీద చేయి వేయబోయాడు గౌతముడు. అప్పుడు పడింది బలమైన దెబ్బ గౌతముడు గుండెల మీద. గావు కేక పెట్టి వెనక్కి విరుచుకొని పడిపోయాడు. పడినవాడు మరి లేవలేకపోయాడు. గుండెలు జలధరించేలా వికటాట్టహాసం చేస్తూ 12 అడుగులకు పైగానే ఎత్తు ఉన్న రాక్షసుడు ప్రత్యక్షమైనాడు. బోర్లా పడి ఉన్న గౌతముణ్ణి కాలితో వెల్లికిలా తిప్పాడు. నా అనుమతి లేకుండా ద్వారం మీద చెయ్యి వేసి అతి పెద్ద తప్పు చేశావు, అనుభవించు అంటూ కార్తీక వైపుకు తిరిగి, ఈ సహస్రాక్షుడు దెబ్బతిన్న వారు ఎవరూ కూడా బ్రతికి బట్టకట్టలేదు. ఈ దురహంకారి మరణించాడు. మర్యాదగా నీ భర్త మృతదేహాన్ని తీసుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నీకు ఇదే గతి పడుతుంది. కార్తీక వైపు చూస్తూ తీక్షణంగా అన్నాడు సహస్రాక్షుడు. గౌతముడు దెబ్బతిని పడిపోవటము, అతని కంఠంలో నుంచి బాధాకరమైన ఆర్తనాదం వెలువడటము మొదటిసారిగా చూస్తుంది కార్తీక. ఆమె కళ్ళల్లో నీళ్లు గిర్రన తిరిగాయి. గౌతముడికి ఏమైందో అన్న ఆందోళన వలన ఆమెకు స్పృహ తప్పుతోంది. గౌతముణ్ణి పిలవాలని ప్రయత్నించింది, కానీ గొంతు పెగల్లేదు. 10 క్షణాలు ఎదురుచూసింది, కానీ గౌతముడు లేవలేదు. ఆమెలో భయము తారాస్థాయిని చేరింది. అంటే ఈ రాక్షసుడు చెప్పిన విధంగా గౌతముడు ఆ పైన ఆలోచించలేకపోయింది. తల గిర్రున తిరిగింది కార్తీకకు. కాళ్ళు వణికి స్పృహ తప్పి క్రింద పడిపోతున్న సమయంలో, సహస్రాక్ష, ఏమరపాటుగా ఉన్నప్పుడు దెబ్బ కొట్టి అదే వీరత్వం అనిపించుకోవటం నీ మూర్ఖత్వము అంటూ వినిపించింది. ఉలికి పడ్డాడు సహస్రాక్షుడు. గొంతు విని కొంచెం తేరుకున్న కార్తీకకు కూడా అయోమయంగా అనిపించింది. అది గౌతముడి గొంతే అంటే అతనికి ఏమీ కాలేదా? ఒక్కసారిగా తేరుకుంది. సంతోషంతో గౌతముడి వద్దకు పరిగెత్తబోయింది. ఈ లోపులోనే పిడికిళ్ళు బిగించి చివ్వున లేచి నిలబడ్డాడు గౌతముడు. సహస్రాక్షుడు అతను బ్రతికి ఉండటం చూసి నమ్మలేకపోయాడు. అతను తేరుకునేలోపే గాల్లోకి లేచాడు గౌతముడు. అతి వేగంగా వచ్చి సహస్రాక్షుడి గుండెల మీద తలతో ఢీకొట్టాడు. ఆ దెబ్బతో ఆ పర్వతాకారుడు కూడా తట్టుకోలేకపోయాడు. వృక్షంలా కూలిపోయాడు. 10 అడుగుల దూరంలో పడ్డాడు. అతని నోటి వెంట ముక్కు వెంట బొటబొట రక్తం కారటం మొదలైంది. ఆ సమయానికి కార్తీక గౌతముడి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని హత్తుకొని వలవలా ఏడ్చింది. నాకేమీ కాలేదు కార్తీక అంటూ చిరునవ్వుతో ఆమెను ఊరడించాడు గౌతముడు. మళ్ళీ పైకి లేచి దాడికి సిద్ధపడ్డాడు సహస్రాక్షుడు. సహస్రాక్ష, ఆగు అని కఠినంగా వినిపించింది ఒక కంఠం. సహస్రాక్ష, ఏమి నీ సాహసం? ఎవరితో పోరాడాలనుకుంటున్నావో తెలుసా? కేవలము ద్వారానికి కాపలాదారుడివి. ఎవరి మీద దాడి చేసే అధికారం నేను నీకు ఇవ్వలేదు. మర్యాదగా అడ్డు తప్పుకొని వారిని లోపలికి ప్రవేశపెట్టు. అధికార దర్పంతో సహస్రాక్షుడిని హెచ్చరించింది ఆ కంఠం. క్షమించు మాత, తప్పు చేశాను అని వినయంగా ద్వారాన్ని తెరిచి తల వంచి గౌతమ, కార్తీకులకు ప్రవేశాన్ని కల్పించాడు సహస్రాక్షుడు. అనుమానంగా చూస్తూనే లోపలికి ప్రవేశించారు ఇద్దరు. ఎందుకైనా మంచిదని దట్టిలో నుండి త్రిశూలాన్ని బయటికి తీసి చేతిలో పట్టుకొని ఉన్నాడు గౌతముడు. గదిలోపల దీపాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. లోపల సుగంధ ద్రవ్యాల పరిమళము గుబాళిస్తోంది. లోపల ఎవరూ కనిపించలేదు. మహావీరుడు గౌతముడికి, నంద సామ్రాజ్య యువరాణి కార్తీకకు స్వాగతం. అక్కడే ఆగిపోయారేం? లోపలికి దయచేయండి. మృదువైన కంఠం వినిపించింది. నాదా, ఇది ఆ యక్షిణియేనా? ఏదైనా ఎత్తివేస్తుందా? అనుమానంగా లోగొంతుతో అడిగింది కార్తీక. అవును కార్తీక, సరిగ్గా ఊహించావు.
నేనే మీరు వెతుకుతున్న యక్షిణిని. సందేహం వలదు. నిర్భయంగా లోపలికి రండి. సహస్రాక్షుడి తొందరపాటుకు మన్నించమని కోరుకుంటున్నాను. అంతే మృదువుగా మళ్లీ వినిపించింది అదే కంఠం. ఎదురుగా ఉన్న మరొక గదిలోకి నడిచారిద్దరు. అది నిజంగా అపూర్వ సౌధమే. గంధర్వుల పనితనము నిజంగా అమోఘం. ఆ గదిలో 3 నవరత్న ఖచ్చిత ఆసనాలున్నాయి. ఒక ఆసనంలో ఒక స్త్రీ కూర్చొని ఉంది. ధవడ వస్త్రాల్ని కట్టుకొని విభూతి రేఖలతో ఉన్న ఒక స్త్రీ కూర్చొని ఉంది. దంపతుల వైపు చిరునవ్వుతో చూస్తూ, రండి ఆసీనులు కండి మరొకసారి అన్నది. ఒకరి ముఖం ఒకరు చూస్తూ అయోమయంగా చూశారిద్దరు. మీది అనుమానమా లేక పిరికితనమా? నవ్వుతూ అన్నది యక్షిణి. కోపం వచ్చింది కార్తీకకు. అది నువ్వు ఊహించలేవా అని విసురుగా వచ్చి యక్షిణి ఎదురుగా ఆసీనురాలైంది. గౌతముడు ప్రశాంతంగా ఆమె పక్కనే కూర్చున్నాడు. వెంటనే చేతులతో తట్టింది. గౌతముడు కార్తీక ఎదురుగా సువాసనలు వెదజల్లుతున్న సుగంధ పానీయం ప్రత్యక్షమైంది. మరోమారు క్షమించమని అడుగుతున్నాను. అలసి ఉన్నారు మీరు. అతిథి మర్యాదలు చేయవలసిన బాధ్యత నాకున్నది. దయచేసి తీసుకోండి చిరునవ్వుతో అన్నది యక్షిణి. వారు మాట్లాడకుండా తీసుకుని త్రాగారు ఇద్దరు. ఇప్పుడు చెప్పండి, నా నుంచి మీరు ఏమి ఆశిస్తున్నారు? ఎందుకు నన్ను వెతుకుతూ ఇక్కడి వరకు వచ్చారు? వారి కళ్ళలోకి చూస్తూ అడిగింది. నీవు అపహరించిన విదర్భ రాజకుమారిని విడిపించడానికి వచ్చాం. ఇది నువ్వు గ్రహించే ఉంటావు సూటిగా సమాధానం చెప్పాడు గౌతముడు. అంగీకార సూచకంగా తల ఊపి, నేను ఆమెను కాళీమాతకు బలి ఇద్దామనుకుంటున్నాను. తద్వారా నాకు అమితమైన శక్తులు సంప్రాప్తిస్తాయి. అందువలన ఆమెను విడిపించాలనే మీ కోరిక తీరటము సాధ్యం కాకపోవచ్చు నిజాయితీగా చెప్పింది యక్షిణి. ఆ శక్తులతో ఏమి చేయాలనుకుంటున్నావో తెలుసుకోవచ్చా? ప్రశ్నించాడు గౌతముడు. నా సమాధానం మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. అయినా వినండి. ఆ శక్తులని లోక కళ్యాణానికి వినియోగించాలనుకుంటున్నాను. ఆశ్చర్యపోయారిద్దరూ. గౌతముడు ఆమె ముఖాన్ని పరీక్షగా చూశాడు. ఆమె ముఖంలో నిజాయితీ తప్ప ఎటువంటి నాటకీయత అతనికి కనిపించలేదు. నేను పూజించే కాళీమాత మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. మీరు విన్నది నిజమే చిరునవ్వుతో అన్నది. లోక కళ్యాణం కోసము అమాయకురాళ్లైన యువతులను బలి ఇవ్వటమా? ఎందుకు? ఇది ఎటువంటి లోక కళ్యాణమో నాకు అర్థం కావటం లేదు వెటకారంగా అన్నది కార్తీక. నా వద్ద ప్రస్తుతము 8 మంది యువతులు ఉన్నారు. వారిని అమావాస్య రోజున బలి ఇవ్వబోతున్నాను. నేను అడిగిన ప్రశ్న యువతులను బలి ఇవ్వటమేమిటి? చిరాకుగా తిరిగి అడిగింది కార్తీక. యక్షిణి నవ్వి, నీకు కొంచెం సహనం తక్కువే కార్తీక. అయినా అందులో తప్పేముంది యువరాణి? మీ మానవులు మూగజీవాల్ని బలి ఇవ్వటం లేదా? రాజ్యకాంక్షతో యుద్ధాలు చేసి లక్షల మంది సైనికుల్ని బలిపెట్టడం లేదా? అది తప్పు కానప్పుడు నాది తప్పేలా అవుతుంది? ప్రశాంతంగా అడిగింది యక్షిణి. వెంటనే సమాధానం ఇవ్వలేకపోయింది కార్తీక. అంతెందుకు? గౌతముడు నిర్దాక్షిణ్యంగా బందిపోట్ల ప్రాణాలు తీయలేదా? చరణ భూపాలుడిని జీవోత్సవం చేయలేదా? అతను చేసింది పరోపకారానికే కదా. ఇప్పుడు నేను చేయబోయేది అందుకే కాదంటారా? అమిత శక్తులు గల యక్షిణి అతి క్రూరంగా తమపై దాడిని చేస్తుందని, తన మంత్రశక్తులతో తమను బంధించడానికి చూస్తుందని ఊహించారు దంపతులు. కానీ ఆమె అంత ప్రశాంతంగా తమతో సంభాషించడమే ఆశ్చర్యానికి గురిచేసింది. పైగా లోక కళ్యాణం అంటుంది. ఆమె వాదనకి కార్తీక నిర్ఘాంతపోయింది. గౌతముడు మౌనంగా వారి సంభాషణను వింటూ కూర్చున్నాడు. దుష్ట శిక్షణకి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అవతారాలెత్తలేదా? నేను కేవలము కొంతమంది యువతులని సమిధులుగా ఉపయోగించి లోకంలో కష్టాలనేవి లేకుండా చేద్దామనే సదుద్దేశంతో ఈ పని చేస్తున్నాను. ఇది తప్పు అని నేను భావించడం లేదు. తన వాదనని తిరిగి కొనసాగించింది. నీకు అద్భుతమైన సౌధాన్ని నిర్మించి ఇచ్చిన గంధర్వులని బంధించి కష్టాలు పాలు చేయటం సమంజసమేనా? ప్రశ్నించింది కార్తీక. సౌధం నిర్మించి ఇవ్వటం వరకే వారి బాధ్యత. నా ప్రాణరహస్యం గురించి తెలుసుకోవాలనుకోవటం తప్పు కాదా యువరాణి? వారు ఆ రహస్యం బయలుపరిచితే నా ప్రాణాలకే ప్రమాదం. అప్పుడు నేను చేయబోయే సత్కార్యాలు నిలిచిపోవా? ప్రశాంతంగానే జవాబిచ్చింది.
యక్షిణి వాక్పటిమకు కార్తీకకు తల గిర్రున తిరిగిపోయింది. సమాధానం చెప్పలేక బేలగా గౌతముడి వైపు చూసింది కార్తీక. యక్షిణి, నీ వాదన సమంజసం. కానీ మీరు మానవులు కాదు. మీ యక్షలోకంలోని ప్రజలు మాకన్నా ఉన్నతులు, పుట్టుకతోనే మహిమలు కలవారు కాదంటారా? అడిగాడు గౌతముడు. నిస్సందేహంగా చిరునవ్వుతో సమాధానమిచ్చింది యక్షిణి. కనుక నీవు నీ వాదనలో మానవులతో పోల్చడం సరికాదు. రెండవ విషయం, మూగజీవాలని బలి ఇవ్వటము అనాగరిక చర్య. ఆ విషయంలో మా మానవుల్లోనే భేదాభిప్రాయాలున్నాయి. ఇది నీవు ఉదహరించవద్దు, మరియు నీవు విస్మరించవలసిన విషయం. మూడో విషయం, నేను బందిపోట్లని సంహరించింది వారు ఎంతోమందికి తీరని అన్యాయం చేశారనే కారణం చేత. ఇన్ని తెలిసినా నీకు చరణ భూపాలుడు చేసిన దారుణాలు తెలియవా? కానీ నువ్వు చేసిందేమిటి? అల్లారు ముద్దుగా పెరిగిన అమాయకురాలని అయినా యువతుల్ని బలి ఇవ్వటం. ఇది ఏ విధంగా సమర్థనీయం? 4 గంధర్వులు నీ రహస్యాన్ని తెలుసుకునటం తప్పే. కానీ వారు ఆసక్తి కొలది తెలుసుకున్నారా, లేదా యాదృచ్ఛికంగా తెలుసుకున్నారా? నాకు తెలిసి వారికి అనుకోకుండా ఆ రహస్యం తెలిసింది. దీని గురించి నువ్వు ఆలోచించావా? మరి ఒక విషయం, భూకంపం అనే బూచీని చూపి ప్రజల్ని భయభ్రాంతులు చేసి దేవాలయానికి వెళ్లకుండా చేయటము కడు హేయమైన చర్య కాదా? అన్నిటికన్నా ముఖ్యంగా ఈశ్వరాజ్ఞ లేకుండా చీమ చిట్టుకుమనదనే విషయం తెలీదా? మానవులు నిమిత్త మాతృలనే ఇంగిత జ్ఞానం నీకు లేదా? మానవులతో నీకు పోలిక? ఇతరులకు అన్యాయం చేసేవాడు కూడా ఇది ఈశ్వరేచ్ఛ అని తనకు తానుగా సమాధానం చెప్పుకుంటాడు. నీ వాదన కూడా అలాగే ఉంది. ఇది ఆత్మవంచన కాదంటావా? శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒక మూర్ఖమైన పోలికను తీసుకుని వచ్చావు. అది సృష్టి ధర్మమని నీకు తెలియదా? అభం శుభం తెలియని అమాయకురాలైన యువతుల ప్రాణాలు తీసి నువ్వు సాధించగలిగేది ఏమీ ఉండదు. నిన్ను నాశనం చేయగలిగిన త్రిశూలము ఆ చాముండేశ్వరీదేవే నాకు ప్రసాదించింది. ఒకవేళ నీ మార్గం సరి అయినదే అయితే ఈ త్రిశూలం నా చేతికి వచ్చేదే కాదు కాదంటావా? శరముల వంటి మాటలతో తన అభిప్రాయాన్ని చెప్పాడు గౌతముడు. అతని చేతుల్లోని త్రిశూలాన్ని చూసి ఉలిక్కిపడింది యక్షిణి. ఆమె అప్పటి వరకు ఆ త్రిశూలాన్ని గమనించనే లేదు. ఒక 10 క్షణాలు ఆలోచించిన తర్వాత ఆమె ముఖము తిరిగి ప్రశాంతంగా మారిపోయింది. అతని వాదనలోని నిజాన్ని నిజాయితీగా గ్రహించి కొంచెంసేపు మౌనంగా ఉంది యక్షిణి. నీవు నిజంగా లోక కళ్యాణానికి ప్రయత్నిస్తే ఇప్పుడున్న శక్తులతోనే ఎంతో చేయవచ్చు కాదంటావా? తిరిగి ప్రశ్నించాడు. ఇక నేను చెప్పవలసిందేమీ లేదు. ఇప్పుడు నన్ను అంతం చేయాలనుకోవడం నీ ఉద్దేశం అయితే నాకు అభ్యంతరం లేదు ప్రశాంతంగా అన్నది యక్షిణి. తల అడ్డంగా ఊపాడు గౌతముడు. తన చేతుల్లో ఉన్న త్రిశూలాన్ని చూపించి, నీలో ఎటువంటి దుర్మార్గమూ లేదని నాకు అర్థమైంది. ఈ ఆయుధంతో నిన్ను అంతమొందించడం కన్నా నీ పొరపాటు ఆలోచనలని రూపుమాపటమే నా ఉద్దేశం అని అంటూ ఉండగానే ఒక్కసారిగా ఈదురుగాలి వీచింది. జరగబోయే సంఘటనని ఊహించిన యక్షిణి అప్రమత్తమై తన శక్తిని ప్రయోగించేలోపు ఏదో తెలియని శక్తి గౌతముడి చేతిని ఢీకొట్టింది. అంతే, అతని చేతిలోని త్రిశూలము నేరుగా వెళ్ళి ఎదురుగా కూర్చొని ఉన్న యక్షిణి గుండెల్లో గుచ్చుకుంది. ఒక్కసారిగా విరుచుకుపడిపోయింది యక్షిణి. ఆ సంఘటనతో అవాక్కయ్యారు కార్తీక, గౌతముడు. దిగ్గున ఆసనాల మీద నుంచి లేచారు. తన మెడలోని రుద్రాక్షమాలని తెంపి ఏవో మంత్రాలు చదువుతూ నలువైపులా విసిరింది యక్షిణి. ఎంత హఠాత్తుగా వచ్చిందో అంతే హఠాత్తుగా ఆగిపోయింది ఈదురుగాలి. అతి కష్టం మీద ఊపిరి పీలుస్తూ గౌతముడి దట్టి వైపు తన వేలుని చూపించింది. ఆమె భావం అర్థమైన గౌతముడు వెంటనే రక్షాయంత్రాన్ని బయటికి తీసి విదురశర్మను ప్రార్థించాడు. నాయనా, నా ప్రాణాలు గాల్లో కలిసిపోబోతున్నాయి. నా వాదనలో కొంత నిజం ఉన్నా ఎక్కువ పాళ్ళు వితండవాదమేనని నాకు తెలుసు. సృష్టి ధర్మాన్ని ఎదిరించి ఎవరూ ఏమీ చేయలేరని మరొకసారి రుజువైంది. నీ వంటి ఉత్తముడి చేతుల్లో మరణిస్తున్నందుకు సంతోషంగా ఉన్నది. ఇదిగో ఈ అంగుళీయకం తీసుకో. నన్ను తలుచుకున్నప్పుడల్లా నీకు తగిన సహాయం అందించగలదు. ఈ అంగుళీయకంలో నాకు కూడా తెలియని మరొక శక్తి ఏదో ఉన్నదని మా గురుదేవుల వలన తెలిసిన సమాచారం. అదేమిటో నాకు కూడా తెలియదు.
ఆ విషయం ఏమిటో మీరే తెలుసుకోవాలి. నా మరణానంతరము బాధితులందరికీ విముక్తి కలుగుతుంది, గంధర్వులతో సహా. యువతులు వారి వారి స్వస్థలాలకు వెళ్ళగలరు, ఒక్క విదర్భ రాకుమారి తప్ప. ఆమెతో మాట్లాడి ఈ అంగుళీయకం సహాయంతో విదర్భ పంపించు. ఆమె ఇచ్చే బహుమతిని తప్పకుండా తీసుకో. ఎవరో నీ ద్వారా అభిసారుడి మంత్రదండాన్ని సాధించటానికి ప్రయత్నిస్తున్నారన్నా నీ ఊహ నిజం. నీ తెలివితో వారి ఎత్తుకు పై ఎత్తు వేసి విజయాన్ని సాధించు. మీ దంపతులకు 1000 శుభములు కలుగుగాక అని అంగుళీయకాన్ని అందించి కన్ను మూసింది యక్షిణి. ఆమె మరణంతో ఎంతో బాధపడ్డారు గౌతమ కార్తీకలు. వారి కంటి నుంచి 2 కన్నీటి బొట్లు జారిపడ్డాయి. కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేకపోయారు ఇద్దరు. కొంతసేపటికి తేరుకొని, మనము వెంటనే బాధితులను విడుదల చేయాలి అంటూ పైకి లేచాడు గౌతముడు. ఆ గది నుంచి మరో గదికి వెళ్ళబోతూ ఉండగా ఒక యువతి బెదురుచూపులు చూస్తూ అక్కడికి వచ్చింది. తమరెవరు? మమ్మల్ని బంధించిన యక్షిణి అంతమైందా? ఆత్రంగా ప్రశ్నించింది. మౌనంగా నేల మీద పడి ఉన్న యక్షిణీ దేహాన్ని చూపించాడు గౌతముడు. నాతో పాటు మరి 7 మంది యువతులు ఒక్కసారిగా అంతర్ధానమయ్యారు. ఏం జరిగిందో తెలుసుకోవచ్చా? అంతే ఆత్రంగా ప్రశ్నించింది. యక్షిణి అంతమవ్వటంతో అందరూ వారి వారి స్వస్థలాలకు వెళ్ళిపోయారు. మీరు విదర్భ రాజకుమారి అనుకుంటాను. మిమ్మల్ని విదర్భ చేర్చే పూచి మాది. రాకుమారి భుజం మీద చెయ్యి వేస్తూ జరిగింది వివరించింది కార్తీక. వెంటనే కన్నీరు ఉబికి వస్తుండగా, మీరు చేసిన సహాయానికి ఎన్ని జన్మలు ఎత్తినా రుణం తీర్చుకోలేను. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. మా తల్లిదండ్రుల్ని చూడాలని ఉంది. దయచేసి మా రాజ్యానికి నన్ను చేర్పించి ఆ పుణ్యం కూడా మూటకట్టుకోండి. కన్నీటితో చేతులెత్తి నమస్కరిస్తూ అన్నది. తప్పకుండా యువరాణి అని యక్షిణి ప్రసాదించిన అంగుళీయకాన్ని బయటకు తీశాడు గౌతముడు. మీరు చేసిన సహాయానికి ప్రస్తుతం ఇంతకన్నా ఇవ్వలేను అంటూ తన మెడలోని వజ్రాల హారాన్ని గౌతముడికి అందించింది. మీరు ఒక్కసారి తప్పకుండా మా రాజ్యానికి రండి. మీకు అమూల్యమైన సంపద అందించడంతో పాటు మీ కోరికలు కూడా మా తండ్రి గారు తీర్చగలరు అన్నది. యువరాణి చెప్పిన మాటల్ని పట్టించుకోలేదు గౌతమ కార్తీకలు. వారి ఇంకా యక్షిణి గురించి బాధపడుతూనే ఉన్నారు. అంగుళీయకం సహాయంతో యక్షిణి తలుచుకొని రాకుమారిని విదర్భ పంపించారు. ఆమె అదృశ్యమవటము, అంతలో అక్కడికి బంధ విముక్తి కావించబడ్డ గంధర్వులు ప్రత్యక్షమవటము రెండూ ఒక్కసారిగా జరిగాయి. నాయనా, మీ వలన మేము బంధ విముక్తులమయ్యాము. ఇక మా లోకానికి మేము వెళ్ళవలసి ఉన్నది. మీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు. విరూపాక్ష, ఏమిటి నువ్వు చేసింది? ఆ యక్షిణిని అంతమొందించే అవసరం ఏమొచ్చింది? కఠినంగా అడిగింది మొదటి మంత్రగత్తె. నాకు కావలసింది అభిసారుడి మంత్రదండం. యక్షిణితో సంభాషించి ఆమెను మార్చాలనుకోవటము గౌతముడికి అవసరం అనిపించి ఉండవచ్చుగాక, నాకు కాదు. ఇది కాలయాపన. మరొక ముఖ్య విషయం, ప్రస్తుతము ఈ భూమండలంలో మనల్ని ఎదిరించే శక్తిగల మంత్రవేత్తలు ఎవరూ లేరు. కానీ ఈ యక్షిణి మనల్ని ఎదిరించగలదు. యక్షిణిలో మార్పు వచ్చి గౌతముడికి తన సహాయ సహకారాలు అందిస్తే అది మనకు క్షేమకరం కాదు. అవునా కాదా? అందుకే నా శక్తిని పంపించి గౌతముడి వద్ద ఉన్న ఆ త్రిశూలం ద్వారా యక్షిణి నాశనం అయ్యే విధంగా చేశాను. తాను కూడా కఠినంగానే అన్నాడు విరూపాక్షుడు. అతని మాటల్లోని యథార్థాన్ని గ్రహించిన మంత్రగత్తెలు మౌనం వహించారు. నేను గమనించిన ఇంకొక విషయం ఏమిటంటే, అప్పుడప్పుడు గౌతముణ్ణి గమనించటము, వారి సంభాషణ వినటము అసాధ్యమవుతుంది. ఏదో రక్షణ వలయము నాకు అడ్డుపడుతున్నది. ఇది మనకి శ్రేయస్కరం కాదు, కొంచెం ఆందోళనతో అన్నాడు. ఇప్పుడు వజ్రాల హారము గౌతముణ్ణి చేరింది. 2వ తాళపత్రాన్ని తెరవబోతున్నాడు. ఇందులో మన ప్రత్యక్ష ప్రమేయం అవసరమా? అడిగింది ఒక మంత్రగత్తె. అవసరం లేదు, కేవలం గమనించటమే మనకు కావలసింది. కానీ రక్షణ వలయం గురించి మనం ఖచ్చితంగా ఆలోచించవలసిందే. మీరు ఆ పనిలో ఉండండి అని ఆజ్ఞాపించాడు. గంధర్వులు అదృశ్యమైన వెంటనే వజ్రాల హారం నుంచి ఒక మెరుపు కనిపించింది. ఏమిటి మెరుపు? ఆశ్చర్యంగా అన్నది కార్తీక. మొదటి తాళపత్రంలో చెప్పిన విధంగా మనము మొదటి వస్తువును పొందాం. అద్వితీయమైన ఈ వస్తువు తన మహిమను చాటుతోంది అనిపిస్తుంది అన్నాడు గౌతముడు. మరిగ ఎందుకు ఆలస్యం?
రెండవ తాళపత్రాన్ని తెరవండి ఉత్సాహంతో అన్నది కార్తీక. రెండవ తాళపత్రాన్ని తెరిచాడు గౌతముడు. మంత్రదండ సాధనలో మొదటి వస్తువును పొందగలిగిన వీరుడికి అభినందనలు. దివి నుండి భూమికి గంగ దిగే సమయంలో భూమిని తాకిన మరుక్షణము మొదటి బిందువులు నిక్షిప్తం చేసుకున్న అపూర్వ సౌగంధి వృక్షం యొక్క పుష్పము సంపాదించటం అని అందులో ఉన్నది. పవిత్ర గంగను దివి నుంచి భూమికి తీసుకుని వచ్చిన భగీరథుల వారికి మాత్రమే తెలిసిన ఈ రహస్యము మనకెలా తెలుస్తుంది? తన సందేహాన్ని వెలిబుచ్చింది కార్తీక. గంగాదేవి జనించిన ప్రదేశము గంగోత్రి. ఈ రహస్యము తెలుసుకోవాలంటే మనం గంగోత్రికి వెళ్ళవలసిన అవసరం ఉన్నది. అవసరమైన సమయంలో సహాయం చేయటానికి ఇప్పుడు మన వద్ద యక్షిణి అంగుళీయకం ఉన్నది. దీని సహాయంతో మనం గంగోత్రిని సులువుగా చేరుకోగలమనిపిస్తోంది అంటూ యక్షిణి అంగుళీయకాన్ని బయటికి తీశాడు గౌతముడు. మరి మన అశ్వాల సంగతి ఏమిటి అని అడిగింది. గంగోత్రికి అశ్వముల మీద ప్రయాణించడము అసాధ్యం. వీటిని తిరిగి బదరీపురం పంపించడమే ఉత్తమము ఆలోచించి అంటూ యక్షిణిని తలుచుకున్నాడు. మనం లేకుండా అశ్వములు మాత్రమే బదరీపురానికి వెళితే అక్కడ అందరూ కంగారు పడతారేమో కదా. పోనీ యక్షిణి అంగుళీయకం సహాయంతో మనమే రాజధాని వెళితే సాలోచనగా అన్నది. అది కాలయాపన. మన కార్యం సిద్ధించే వరకు అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడ జరిగిందంతా వివరంగా వ్రాసి ఆ తాళపత్రాన్ని మన అశ్వముల మెడలో వేద్దాం. ఉత్తరం రాయటానికి కావలసిన సరంజామా అంతా యక్షిణి అంగుళీయక మహిమచే పొంది ఆ పనిని ముగించాడు. వెంటనే అశ్వములు అదృశ్యమయ్యి మల్లన్న ఇంటి వద్దకు చేరుకున్నాయి. తర్వాత తాము కూడా అదృశ్యమయ్యి గంగోత్రిని చేరుకున్నారు ఇద్దరు. నిరంజనుల వారికి జయతీర్థుల వారికి ప్రణామములు వినయంగా నమస్కరించన్నాడు మల్లన్న. ఏమిటి మల్లన్న, నీ మోములో ఏదో సంతోషం కనపడుతున్నది నవ్వుతూ అడిగాడు నిరంజనుడు. అవును మహామంత్రి, ఒక శుభవార్త మోసుకుని వచ్చాను. ఆకర్షుల వారి సమక్షంలో వెల్లడించవలనని కుతూహలంగా ఉన్నది చిన్నగా నవ్వుతూ అన్నాడు మల్లన్న. ప్రమోదుల వారు ఆకస్మికంగా రాజ్యానికి వచ్చి ఉన్నారు. మన ఆకర్షుల వారు ఆయనతో ఏదో సమాలోచనలో ఉన్నారు. అయినా నీకు అడ్డేముంది? ఆంతరంగిక మందిరానికి నేరుగా వెళ్ళవచ్చు కదా అని జయతీర్థుడు అంటూ ఉండగానే ఆకర్షుడు ప్రమోదుడితో సహా ఆ మందిరంలోనికి వచ్చాడు. మల్లన్న, క్షేమమేనా? ఏమిటి శుభవార్త అంటున్నావు అని ఆప్యాయంగా ప్రశ్నించాడు ప్రమోదుడు. ప్రమోదుల వారికి ఆకర్షుల వారికి ప్రణామములు ఇద్దరికీ తల వంచి నమస్కరించాడు మల్లన్న. ప్రభు, ఇప్పుడే మన గౌతముడు కార్తీక వద్ద నుంచి సమాచారం వచ్చింది. అశ్వం మెడలోని సమాచార పత్రాన్ని బయటికి తీస్తూ తిరిగి తానే అన్నాడు మల్లన్న. ఏమా సమాచారం మల్లన్న? ఆతృతగా అడిగాడు ఆకర్షుడు. జయతీర్థుడు నిరంజనుడు కూడా తమ ఆసనాల నుంచి లేచి మల్లన్న వద్దకు వచ్చారు. తాళపత్రములలో పొందుపరిచిన విధంగా మొదటి వస్తువైన విదర్భ రాజకుమారి యొక్క వజ్రాల హారాన్ని పొందారట. రెండవ తాళపత్రంలో ఉన్న విధంగా ఇప్పుడు గంగోత్రి వెళ్ళి అపూర్వమైన సౌగంధి పుష్పాలని పొందవలనట చదివి వినిపించాడు మల్లన్న. వర్ణించనలవి కాని ఆనందం అలుముకున్నది ఆకర్షకుడి మదిలో. అది గమనించిన ప్రమోదుడు, నీ సంతోషానికి కారణము మొదటి వస్తువు పొందగలిగినందుకా, లేక మంత్రదండ కార్యము సఫలమైతే ప్రియంవద గౌతముడు నీకు దగ్గరయ్యే అవకాశం ఉన్నందులకా? ఆకర్షకుడి ముఖంలోకి పట్టి పట్టి చూస్తూ అన్నాడు. నిజమే, మంత్రదండం సాధన పూర్తయితే తమ సమస్యలన్నీ పరిష్కృతమవుతాయి. అది ఆనందదాయకమే అన్నది నిర్వివాదాంశం. కానీ తనకు అంతకు మించి ఏదో అనుభూతి కలుగుతున్నది. అంటే ప్రమోదుడు చెప్పినట్లు తన కుమార్తె అల్లుడితో తనకున్న మనస్పర్ధలు తొలగి వారు దగ్గరవుతారన్న భావనే తన సంతోషానికి కారణమా? తనకు తెలియకుండానే తన మనసులోకి ప్రవేశించిన భావోద్వేగం అదేనా? ఆలోచిస్తున్నాడు ఆకర్షుడు. మిత్రమా, నీ మనసు నాకు తెలుసు. వారిపై నీకు ఉన్న మమకారాన్ని దాచుకోవద్దు. మన ప్రియంవద జీవితంలో గౌతముడు ఎంత ముఖ్యమో నువ్వు కూడా అంతే ముఖ్యం. తల్లి ప్రేమకు నోచుకొని ఆ అమాయకురాల్ని నీ పంతంతో మరింత బాధ పెట్టవద్దు. వారిని మనస్ఫూర్తిగా ఆదరించు. గౌతముడు మహావీరుడు. అతని ఖ్యాతి అజరామరంగా చరిత్రలో నిలిచిపోతుంది. కేవలం నాపై ఉన్న ఆపేక్షతో నాకు ఇచ్చిన మాట మీద గౌరవంతో వారిని దూరం ఉంచడం సముచితం కాదు.
ఇది నాకు ఎంత మాత్రమూ అంగీకారం కాదు. నా వల్ల నీవు వారిని నిరాదరించటము నాకు క్షేమం కాదు. పైగా అపకీర్తి. ఆలోచించు. సూటిగా తన మనసులోని భావాన్ని వ్యక్తపరిచాడు ప్రమోదుడు. ఒక్కసారిగా ప్రమోదుడిని ఆలింగనం చేసుకున్నాడు ఆకర్షుడు. నీవు చెప్పిన ప్రతి వాక్యము అక్షర సత్యం మిత్రమా. నా కళ్ళు తెరిపించావు కన్నీటితో అన్నాడు ఆకర్షుడు. చిరునవ్వుతో ఆకర్షుడిని ప్రేమగా హత్తుకున్నాడు ప్రమోదుడు. అది చూసిన మల్లన్నకు కూడా ఆనందంతో కనులు వర్షించాయి. ఇకపై చక్రవర్తి కుటుంబంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉండవని భావించటంతో నిరంజనుడు జయతీర్థుడు కూడా సంతోషించారు. అభిసారుడి మంత్రదండం జానపద నవల 12వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.